లేదురా. అరే ఒకసారి అది కాదు అరే ఒకసారి ఏ జెస్సీ నువ్వనే చెప్పు జెస్సీ. అరే చింటూ నిజంగా తను నేను అన్కాన్షియస్ ఉంది కదా చెప్పరా. నాటకాలు చేసి చాలరా. హలో అరే నాటకాలా ఏంట్రా నువ్వు మాట్లాడేది. అరే నిజంగా రేయ్ మీరిద్దరు కలిసి ఆడిన నాటకాలు చాలరా. అయ్యో అలా ఏం నాకు ఎప్పుడు అర్థమైందిరా సడన్ గా నువ్వు బర్త్డే పార్టీ ఎందుకు అరేంజ్ చేసావని. నీకు ఇదే కావాలని నాతో చెప్పుంటే నేనే ఇచ్చేవాడిని కదరా. నువ్వు అనుకున్నట్టు అలా ఏం లేదురా. ప్లీజ్ వెళ్ళిపోరా. ఒకసారి అడుగుతారా ఏమైందిరా? రా చెప్తా రా. నందు నేను నిజం చెప్తున్నాను రా, నన్ను నమ్మరా. చూడరా మనకు 5 months టైం ఉంది. ఆ లోపల సిలబస్ పూర్తి చేయి. నువ్వేం చేయాలో ఇలా రోజు నేను వీడియో కాల్ లో చెప్తుంటాను. నువ్వు దాన్ని రికార్డ్ చేసుకుని రివిజన్ చేయి. ఫస్ట్ ఏం చేయాలి? టాప్ బేవర్స్ లఫుడ్ బ్యాచ్ తో వెంటనే ఫ్రెండ్షిప్ చేయి. అది కింద ఫ్లోర్ లో స్విచ్ నొక్కితే పై ఫ్లోర్ లో ఉన్న లిఫ్ట్ ఆటోమేటిక్ గా కిందకి రావాల్సిందే. అమ్మాయి పేరేమన్నావు? జెస్సీ అంట డాడ్. హాస్టల్ జాబ్ గురించి ఇదంతా చేసావు అరే కదా. అది ఏమైందంటే కాలేజ్ మొత్తం నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకొని తిరిగాను కదరా. ఫ్రెండ్షిప్ అని నీతో ఫ్రెండ్షిప్ అంటేనే ఆశ్చర్యంగా ఉందిరా. అరే నీకు ఆ రోజు చెప్దాం అనుకున్నాను. ఏం చెప్దాం అనుకున్నారా? ఆ రోజు సరదాగా ర్యాగింగ్ చేస్తే మీ అయ్యి వచ్చి మమ్మల్ని ఇద్దరు కొట్టిండు. ఏమన్నా అన్నామా మేము? ఏమన్నా అన్నామా? జెస్సీ అంటే నీకు ఎంత లవ్ కాలేజ్ అందరూ తెలుసా? అలాంటి డబుల్ కి మరి నీ లవ్ చెడగొట్టాడు. అరే ఏం మాట్లాడుతున్నావు? పాపం రా, ఫ్రెండ్షిప్ అంటే ఎంత వాల్యూ ఇస్తాడు వీడు. అలాంటిది ఇండియాలో మోసం చేయాలనిపించిందిరా. అరే వీడి మాటలు వీడు అన్ని అబద్ధం రా. అదిరా ఒరిజినల్ రాజుగాడు. అరే నందు వీడు ఫస్ట్ ర్యాంక్ రాజు కదా, సెల్ఫిష్ రాజు. అరే నువ్వు నందు అరే వద్దురా. తప్పు చేసావు కదరా. అది కాదురా నా మాట్లాడుతున్నా. అరే కొట్టద్దురా ప్లీజ్ రా. ఏంటంటే అరే నందు నేను చెప్పేది ఒకసారి వినరా. చచ్చిపోతాడు వాడు. కనీసం శృతికైనా నిజం చెప్పాలి. అంతేకాదు రేపు నీకు జాబ్ కూడా వస్తుంది కదా. శృతి ప్లీజ్ నేను చెప్పేది ఒకసారి విను. నేను నిన్ను లవ్ చేస్తుంది నీలోని ఇన్నోసెన్స్ చూసి. ఇదంతా చూసిన తర్వాత తెలుస్తుంది యు ఆర్ నాట్ ఇన్నోసెంట్. యు ఆర్ ఎ లయర్. యు ఆర్ ఎ చీటర్. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. You know what? I hate you. No. I am hating you. శృతి ఒకసారి శృతి ప్లీజ్ ఒకసారి నా మాట విను ప్లీజ్. శృతి ఎక్కడికి వెళ్తున్నారా? ఐఎమ్ సారీ డాడ్. నేను మీరు ఇచ్చిన సిలబస్ కంప్లీట్ చేయలేకపోయాను. ఈసారి మాత్రం ఫెయిల్ అయిపోయాను. ఏంట్రా అలా మాట్లాడతాం? ఎందుకు అలా ఫీల్ అవుతాం? ఇది యాక్టింగే కదా, ఇట్స్ ఎ సిలబస్ అంతే. ప్రేమ ఫ్రెండ్షిప్ అనేవి సిలబస్ కాదు, ఫీలింగ్స్. నా 22 ఏళ్ళలో కోల్పోయిన ఆనందాన్ని ఈ 6 నెలల వాళ్ళ ఫ్రెండ్షిప్తో తెలుసుకున్నా. శృతిని ప్రేమించే వరకు తెలియలేదు డాడ్. నాలోనూ ఫీలింగ్స్ ఉన్నాయి, నేను ప్రేమించగలనని. మీరు నాకు ఎలా చదవాలో చెప్పారే కానీ ఎలా బ్రతకాలో నేర్పించలేదు డాడ్. మీరు కూడా అందరి పేరెంట్స్ లాగే చదువుతో పాటు అన్నీ నేర్పించి ఉండుంటే నేను ఈరోజు ఇలా అయ్యేవాడిని కాదు కదా. ఎక్కడికి వెళ్తాం రా? నాకు కూడా తెలియదు డాడ్, కానీ జీవితం అంటే ఇది మాత్రం కాదు. ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఉందనిపిస్తుంది. అందుకని కంగారు పడకండి డాడ్. మీరు కోరినట్టే నెక్స్ట్ మంత్ వచ్చి ఇంటర్వ్యూ అటెండ్ అవుతా. ఐ లవ్ యూ మామ్. ఐ లవ్ యూ డాడ్.
ఐఎమ్ సారీ డాడ్. ఈసారి కూడా మార్కులు తక్కువగా వచ్చినందుకు నన్ను రెడ్ లిస్ట్లో పెట్టారు. స్కూల్లో అందరి ముందు ప్రిన్సిపల్ తిట్టారు. టీసీ ఇచ్చి పంపించేశారు. ఎన్నోసార్లు ట్రై చేశా మార్కులు బాగా రావడానికి, కానీ నా వల్ల కావడం లేదు. నాకు చదువు కన్నా క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. పెద్ద క్రికెటర్ అవ్వాలనే నా కోరికని ఎన్నోసార్లు మీకు చెప్పడానికి ట్రై చేశాను, కానీ మీరు ఎక్కడ కొడతారో అని భయమేసింది. నా కోరికలను చంపుకోలేక నేనే చచ్చిపోతున్నాను. నన్ను క్షమించండి డాడ్. లవ్ యూ మమ్మీ. ఇంకా సేపట్లో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆకుల శివారెడ్డి గారు ఫంక్షన్ కి అటెండ్ అవుతారు. అంతలోపల ర్యాంక్స్ వచ్చిన స్టూడెంట్స్ కి ప్రిన్సిపల్ గారు మెడల్స్ అందిస్తారు. సుమంత్ 98.6%, రష్మి 98.7%. ఏంట్రా 98.6 98.7 అని డెసిమల్స్తో చెప్తున్నారు? ఫీవర్ని కొల్చే థర్మోమీటర్ లాగా. ర్యాంక్స్ వచ్చిన పిల్లల ఫోటోస్ రేపు మీరు పేపర్లో చూడొచ్చు. రాహుల్ 32%. వీడి ఫోటో కూడా వస్తుంది, కానీ సూసైడ్ కాలంలో. బ్రేకింగ్ న్యూస్. ఎడ్యుకేషన్ మినిస్టర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఎంఎన్ఆర్ కార్పొరేట్ స్కూల్ ఫంక్షన్ కి ఓ విద్యార్థి డెడ్ బాడీతో ఓ వ్యక్తి రావడం కలకలం రేపుతోంది. ఎవరు నువ్వు? ఏంటి న్యూసెన్స్? న్యూసెన్సా? మీ వల్ల ఒక స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుని చనిపోతే అది మీకు న్యూసెన్స్ లా అనిపిస్తుందా సార్? తాత ఏమనాలి? చూడు, ఆ అబ్బాయికి మార్క్స్ రాలేదు. వాడి వల్ల మా స్కూల్ రెప్యుటేషన్ దెబ్బతింటుందని టీసీ ఇచ్చి పంపించాం. దానికి వాడు ఆత్మహత్య చేసుకుంటే మేమే ఏదో మర్డర్ చేసినట్టు మాట్లాడతావేంటి? ఇప్పుడు దీని మీద ఇష్యూ చేస్తున్నావు నువ్వు. అసలేం జరిగింది? చనిపోయిన ఆ విద్యార్థి ఎవరు? తీసుకొచ్చిన ఆ వ్యక్తి ఎవరు? చనిపోయిన ఆ విద్యార్థికి ఆ వ్యక్తికి ఏంటి సంబంధం? ఇది వీడొక్కడి ఇష్యూ కాదు సార్. ఒక క్లాస్లో 100 మంది ఉంటే ఒక్కడికే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. మిగతా 99 మంది ఇష్యూ సార్ ఇది. ప్రతి సంవత్సరం ఒక్క మన స్టేట్లోనే 500 మంది పిల్లలు పైగా ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు సార్. వాళ్ళందరి ఇష్యూ సార్ ఇది. చదవడం చేతకాక అబ్బాయి సూసైడ్ చేసుకుంటే మీడియా వాళ్ళు ఉన్నారు. ఉంటే ఉన్నవయ్యా, ప్రతి ఓడు మన్ననే వాళ్లే. చూడండి, మీ అందరికీ ఓ విషయం తెలియాలి. ఈ స్కూల్ టార్గెట్ ఏంటంటే మంచి ర్యాంక్ స్టూడెంట్స్ ని తయారు చేయడమే. ఇక్కడ చదివిన వాళ్ళు, చదువుతున్న వాళ్ళు, చదవాల్సిన వాళ్ళు అందరూ కూడా ర్యాంక్ స్టూడెంట్స్ అయి ఉంటారు. ఇలాంటి ఫెయిల్యూర్ స్టూడెంట్స్ కాదు. ఫెయిల్యూర్ ఇస్ అ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అని చెప్పాల్సిన మీరు ఒక చిన్న ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే టీసీచి బయటికి పంపించారు. మిమ్మల్ని గురువులు అనాలా? అయినా ఎంతసేపు తనకి ర్యాంక్ రాలేదని ఫోర్స్ చేశారే గానీ ఒక్కసారైనా తను అసలు ఎందులో బెస్ట్ అని కనుక్కోవడానికి ట్రై చేశారా? అలా చేసుండుంటే ఇవాళ తిని చనిపోయేవాడు కాదు. రాహుల్కి క్రికెట్ అంటే పిచ్చి. డైలీ 8 hours క్రికెట్ ఆడేవాడు. అందుకే తను యావరేజ్ స్టూడెంట్ అయ్యాడు. ఇవన్నీ నాకు అనవసరం. మంచి మార్క్స్ వస్తేనే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎక్కువ అడ్మిషన్స్, ఎక్కువ డబ్బు. అండ్ ఎడ్యుకేషన్ ఇస్ మై బ్లరీ బిజినెస్. యు గాట్ ఇట్? ఈ రోజుల్లో ప్రతివాడు మీడియా ముందుకు వచ్చి ఏదో ఒకటి లేపి హైలైట్ అయిపోవడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఎంత డబ్బు కావాలో చెప్పు, ఇస్తాను. అంతేగాని ఈ ఫంక్షన్ పాడు చేయకు. మీ డబ్బులు ఇస్తే తను తిరిగి వస్తాడు అనుకుంటున్నారా? అంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవన్నమాట. సెక్యూరిటీ సార్ పాపం డబ్బు వద్దట, ఏం కావాలో ఇచ్చి పంపించండి. వెల్కమ్. ఫంక్షన్ అటువైపు సార్. కుర్రోడు ఏదో ఇష్యూ చేస్తుంటే మీరండి. అంతా చూశాను. చచ్చిపోయింది ఇంట్లో తిరిగే కుక్క పిల్ల కాదు, బడికెళ్లే కుర్రాడు. అతను రైజ్ చేసిన ఇష్యూలో క్లారిటీ ఉంది, కానీ మీకే క్లారిటీ లేదు. అదేంటో చూసుకోండి. ఏంటయ్యా ఇది? ప్రాణం పోయినా పర్వాలేదని ఇంత పెద్ద రిస్క్ తీసుకుంటున్నావు. ఆ కుర్రాడి కోసం ఎంత చేస్తున్నావు? నువ్వెవరు? ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్. ఒకప్పుడు మీ చేతులతోనే మెడల్ తీసుకున్న ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ని. స్కూల్ ఎగ్జామ్స్లో ర్యాంక్ తెచ్చుకుని లైఫ్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిన ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ని. అలా ఎవరు అవ్వకూడదు. Education is not a business. అన్నా, ఎగ్జామ్లో ఫెయిల్ అయితే నేను కూడా ఇలాగే చచ్చిపోతానా? లేదమ్మా, నువ్వు స్కూల్లో నేర్చుకున్న పాఠాలు ఎగ్జామ్స్ వరకు మాత్రమే. ఆ తర్వాత మనం మర్చిపోతాం కదా. కానీ లైఫ్లో నేర్చుకున్న పాఠాలు మన జీవితాంతం మనతోనే ఉంటాయి.
దాంట్లో మనం ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి. అక్కడ చూడు, మీ స్కూల్లో పెట్టిన ఫోటోల్లో ఎవరూ ఫస్ట్ ర్యాంకర్స్ కాదు, కానీ వాళ్ళు ఎప్పుడూ మనందరి మనసుల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరికీ నాదో రిక్వెస్ట్, దయచేసి మీ ర్యాంక్ కోరికల్ని పిల్లల మీద రుద్దకండి. చిరుత పరిగెట్టడంలో ఫస్ట్, చేప ఈదడంలో ఫస్ట్. అలా కాకుండా చిరుతని ఈదమని చేపను పరిగెట్టమంటే రెండూ లాస్టే వస్తాయి. అసలు మీ పిల్లలు ఎందుకు చదవట్లేదో తెలుసుకోండి. వాళ్ళ ఇంట్రెస్ట్ అండ్ టాలెంట్ దేంట్లో ఉందో అర్థం చేసుకుని దాంట్లో ఎంకరేజ్ చేస్తే ప్రతి స్కూల్లో ఓ సచిన్ ఉంటాడు, ప్రతి క్లాస్లో ఓ కలాం ఉంటాడు. ఇప్పుడు నీకు ఈ జాబ్ ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అండ్ దిస్ ఇస్ మై ఆఫర్. సారీ సార్, కానీ నేను ఇక్కడికి జాబ్ కోసం రాలేదు. వాట్? అవును సార్, మీ వల్ల నాకు లైఫ్ గురించే కాదు సార్, లైఫ్లో ఏం చేయాలనే దాని మీద కూడా క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ సార్. నేను చాలా తప్పు చేశాను రా. సారీ ప్రసాద్ గారు, ఆ రోజు నేను సారీ ఎందుకండి, అయినా మీరే గెలిచారు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎంత దూరమైనా వెళ్తారని ప్రూవ్ చేశారు. Get? పోరా ఇల్లు పోరా. సారీ. ఇట్స్ ఓకే. ఐ లవ్ యూ. ఐఎమ్ లవింగ్ యూ. ప్రెజెంట్ టెన్స్. Idiot. చూడనా, నువ్వు బాగా చదువుకొని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే ఇలాంటి పెద్ద కంపెనీలో జాబ్ వస్తుంది. ఓకేనా? ఓకే డాడీ. నీ పేరేంటి? రాహుల్. గుడ్. నువ్వు బాగా కష్టపడి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నావు అనుకో, ఇలాంటి కంపెనీలో జాబ్ మాత్రమే వస్తుంది. కానీ నీకు నచ్చింది నువ్వు చేసావనుకో, ఇలాంటి కంపెనీయే నీదవుతుంది. ఏంటంటే అలా చెప్తారు? అలా ఎక్కడైనా జరుగుతుందా? ఇంతకీ మీరెవరు?